హాయ్ అండి. నేను మీ చంద్రకళ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందు స్క్రాప్స్ అండ్ జ్యువెలరీ. ఈరోజు మన వీడియోలో అయితే కనుక నేను ఈ బ్యాంగిల్ సెట్ అనేది పోస్ట్ చేశానండి షార్ట్‌లో. అదైతే కనుక నేను ఇప్పుడు మేకింగ్ అయితే చూపించబోతున్నాను. సో, బ్యాంగిల్ సెట్ ఎలా ఉంది అనేది కాకుండా ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే నేను మేకింగ్ అయితే చూపిస్తున్నాను. సో, ఫస్ట్ అయితే ఈ బ్యాంగిల్స్ నాకు ఆర్డర్ అయితే వచ్చాయండి. 2/8 సైజ్ అయితే నేను తీసుకున్నాను. సో, ఇందులో చూస్తున్నారు కదండీ 2 కట్ బ్యాంగిల్ అనేది తీసుకున్నాను. 4 కట్ బ్యాంగిల్ అయితే తీసుకున్నాను. సో, వాళ్ళు నాకిచ్చిన కలర్ కాంబినేషన్ అయితే గనక గ్రీన్ అండ్ రెడ్ కలర్ అండి. సో, నేనైతే రెడ్ కలర్ అయితే థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే మేకింగ్ చేస్తున్నాను. సో, తీసుకున్న బ్యాంగిల్స్‌కి అయితే నేను థ్రెడ్ అనేది ఈ విధంగా అయితే ర్యాపింగ్ అయితే చేసేసానండి. అండ్ నెక్స్ట్ దీనికి కుందన్స్ అయితే గనక స్క్వేర్ షేప్ కుందన్స్ తీసుకున్నాను. అండ్ ఐ షేప్ కుందన్స్ అయితే తీసుకున్నానండి. ఫస్ట్ ఇందులో 4 కట్ బ్యాంగిల్ ఉంది కదండీ! దానికైతే గనక స్క్వేర్ అంటే స్క్వేర్ షేప్ కుందన్స్ ఉన్నాయి కదా అండి 4 అంటే 4x4. సో, అవైతే గనక మనం 4 కట్ బ్యాంగిల్‌కి అయితే అతికిస్తాను. సో, మీరు వీడియోలో చూస్తే గనక మీకు క్లియర్‌గా అర్థమవుతుందండి. నేను ఏ విధంగా అతికిస్తున్నాను అనేది. మీరు ఒకసారి వీడియో అయితే ఫుల్‌గా అయితే చూసేయండి. అండ్ అలా చూస్తే గనక మీకు కూడా క్లియర్‌గా అర్థమవుతుంది ఏ విధంగా అతికిస్తున్నాను అనేది. అండ్ నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తే గనక ప్లీజ్ అండి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అనేది చేయగలరండి. అండ్ నా ఛానల్‌ని చూస్తున్నారు కానీ సపోర్ట్ అనేది చేయట్లేదండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అనేది చేయండి. ఇలాంటి మంచి ఐడియాస్ అంటే మంచి ఐడియాస్ అనేది నేను పోస్ట్ అయితే చేస్తాను. సో, ప్లీజ్ అండి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అనేది చేయగలరు. సో, వీడియోలో చూస్తున్నారు కదండీ 4 కట్ బ్యాంగిల్‌కి అయితే ఈ విధంగా నేను స్క్వేర్ షేప్ కుందన్స్ అయితే ఈ విధంగా అతికిస్తున్నానండి. సో, ఫస్ట్ మనం అతికించేటప్పుడే గ్లూ అనేది పెట్టుకున్నప్పుడే మనం వాటిని అడ్జస్ట్ చేసుకుంటూ అయితే అతికించాలండి. ఎందుకంటే తర్వాత మనకి అడ్జస్ట్ చేసుకోవడానికైతే అవ్వదు. సో, మనం అతికించుకునేటప్పుడే ఈ విధంగా ఫింగర్స్‌తో అడ్జస్ట్ చేసుకుంటూ మనం అతికించుకోవాలి. అండ్ ఈ స్క్వేర్ షేప్ కుందన్స్ ఏంటంటే వీటికి మిడిల్‌లో అయితే పాయింట్ వస్తుంది కదండీ! కొంచెం మనకి గ్యాప్స్ లాగా వస్తుంది. అంటే నీట్‌గా అయితే రాదు. మిగతా కుందన్స్‌కి వచ్చినంత నీట్‌గా అయితే ఇవి అయితే ఉండదు. సో, మనకి మధ్యలో గ్యాప్స్ అనేది ఎక్స్ట్రా కట్స్ అనేది వస్తాయి. సో, అందువల్ల కొంచెం ఇదిగా ఉంటుంది. సో, దాన్ని మనం అడ్జస్ట్ చేసుకుంటూ నీట్‌గా అయితే అతికించుకోవాలి. సో, ఈ విధంగా అయితే నేను బ్యాంగిల్ అయితే అతికించానండి. ఆల్రెడీ చెప్పాను కదండీ 4 కట్ బ్యాంగిల్స్ అయితే 4 తీసుకున్నాను కదా! వాటిని ఈ విధంగా అయితే రెడీ చేసేసి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ 2 కట్ బ్యాంగిల్ అయితే తీసుకున్నానండి. చూసారు కదండీ ఆల్రెడీ నేనైతే ఇది రెడ్ కలర్ థ్రెడ్ అనేది ర్యాపింగ్ అయితే చేశాను. సో, వీటికైతే కనుక నేను రెక్టాంగులర్ షేప్ కుందన్స్ అయితే తీసుకున్నానండి. ఇవి కూడా స్మాల్ సైజులో అయితే తీసుకున్నాను. అండ్ రెడ్ కలర్ ఐ షేప్ కుందన్స్ అయితే తీసుకున్నానండి. సో, చూసేయండి నేనైతే ఏ విధంగా అనేది మేకింగ్ చేస్తున్నాను అనేది. ఫస్ట్ అయితే గ్లూ అనేది అప్లై చేసుకున్నానండి. నేనైతే మిడిల్‌లో అయితే అప్లై చేసుకున్నానండి. సో, ఈ డిజైన్‌కి మిడిల్‌లో మనం తీసుకున్నాం కదండీ రెక్టాంగులర్ కుందన్స్ అవైతే మిడిల్‌లో అయితే అతికిస్తాను. సో, ఫస్ట్ ఈ విధంగా అయితే గ్లూ అయితే అప్లై చేసుకోవాలండి. గ్లూ ఎక్కువసేపు ఉన్నా కానీ ఆరిపోతుందండి. అందుకే కొంచెం స్పేస్‌లోనే మనం గ్లూ అనేది అప్లై చేసి ఆ తర్వాత అతికించుకోవాలి. లేదనుకుంటే గనక గాజు మొత్తానికి అప్లై చేస్తే గనక అది చివరికి వచ్చేసరికి ఆరిపోతుందండి. సో, చూస్తున్నారు కదండీ! ఈ విధంగా అయితే అతికిస్తున్నాను. మనం తీసుకున్న రెక్టాంగులర్ కుందన్స్ ఉన్నాయి కదండీ! వాటిని మాక్సిమం మిడిల్‌లో వచ్చేలాగా మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఇవైతే అతికించుకోవాలండి. సో, చూస్తున్నారు కదండీ! నేను ఏ విధంగా అతికిస్తున్నాను అనేది. అండ్ నెక్స్ట్ అటు సైడ్, ఇటు సైడ్న మనకి ఐ షేప్ కుందన్స్ ఉన్నాయి కదండీ! అవైతే అతికిస్తానండి. సో, ఈ విధంగా మిడిల్‌లో మొత్తం బ్యాంగిల్‌కి అయితే అతికించేసానండి రెక్టాంగులర్ షేప్ కుందన్స్. సో, అండ్ నెక్స్ట్ మనకి బ్యాలెన్స్ ఉన్న బ్యాంగిల్ అయితే గనక రెడ్ ఐ షేప్ కుందన్స్ అనేది అతికించడమే అండి. సో, ఫస్ట్ అయితే కనుక రెక్టాంగులర్ షేప్ కుందన్‌కి అటు సైడ్న, ఇటు సైడ్న అయితే గ్లూ అప్లై చేసుకోవాలండి. ఫస్ట్ అయితే నేను వన్ సైడ్ అయితే చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ సెకండ్ సైడ్ అయితే చూపిస్తాను. సో, మనకేంటంటే ఇక్కడ మాక్సిమం మనం గ్లూ అప్లై చేసి అడ్జస్ట్ చేసుకుంటూనే అతికించుకోవాలండి. లేకపోతే గనక తర్వాత మనం అడ్జస్ట్ చేసుకోవడానికి అంత నీట్‌గా అనిపించదు. సో, ఫస్టే మీరు అప్లై చేసుకునేటప్పుడే నీట్‌గా అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ మనం
మ్యాక్సిమం అయితే ఎక్కువ గ్లూ అయితే పెడితే అది కొంచెం ఎక్కువ ఫిట్‌గా ఉంటుందండి. సో, మనకి స్పేస్ కూడా ఎక్కువ అయితే కావాలి. సో, వీటికైతే నేను కర్వ్డ్ బ్యాంగిల్స్ తీసుకున్నానండి. ఫ్లాట్ బ్యాంగిల్స్ అయితే తీసుకోలేదు. సో, మనకైతే గనక కింద వైపుకి మనకి బ్యాంగిల్ అనేది అంటే ఐ షేప్ కుందన్ కొంచెం వాలుగా అయితే వస్తుంది. అంటే నిటారుగా అయితే రాదు. కొంచెం కింద వైపుకి వస్తుంది. సో, చూస్తున్నారు కదండీ! ఈ విధంగా అయితే అతికించాను. సో, మీరు వీడియోలో చూస్తే గనక ఏ విధంగా అతికిస్తున్నాను అనేది మీకు క్లియర్‌గా అయితే అర్థమవుతుందండి. సో, నా ఛానల్ చూస్తున్నారు ప్లీజ్ అండి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అనేది చేయగలరండి ప్లీజ్ అండి. సో, ఈ విధంగా వన్ సైడ్ ఐ షేప్ కుందన్స్ అతికించుకున్న తర్వాత అదర్ సైడ్ అంటే ఆపోజిట్ సైడ్ కూడా అంటే పక్కనే అయితే అతికించుకోవాలండి. మనకి ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉండాలంటే మనం అడ్జస్ట్ చేసుకుంటూనే అతికించుకుంటూ ఉండాలి నిదానంగా. సో, ఇప్పుడైతే గనుక నేను ఒక సైడ్ అయితే కొన్ని పెట్టయితే చూపించాను. ఇప్పుడు నెక్స్ట్ అదర్ సైడ్ అయితే చూపిస్తున్నాను. సో, ఫస్ట్ గ్లో అయితే అప్లై చేసుకున్నాను. సేమ్ ఇందాకలా ఎలా అయితే మనం రెడ్ కలర్ కుందన్స్ అయితే యూజ్ చేసామో సేమ్ అదే విధంగా ఇక్కడ అతికించాలండి. మనకెందుకంటే ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉండడం కోసం మనం సైజ్ అనేది చూసుకొని అటు సైడ్, ఇటు సైడ్ ఈక్వల్‌గా వచ్చే విధంగా మనమైతే కుందన్స్ అయితే అతికించుకోవాలి. అలా అతికించుకుంటేనే మనకి ఫినిషింగ్ అనేది నీట్‌గా కనిపిస్తుందండి బ్యాంగిల్ అనేది. సో, మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేసి, కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ అనేది చేయగలరండి. అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అనేది చేయగలరు ప్లీజ్. సో, ఈ విధంగా అయితే మనకి ఈ బ్యాంగిల్ కూడా రెడీ అయితే అయిపోయిందండి. సో, నేను వీటికి కాంబినేషన్‌లో అయితే ఇంకా రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అయితే తీసుకొచ్చానండి. ఆ బ్యాంగిల్స్‌ని అయితే యూజ్ చేస్తున్నాను. ఇదైతే ఒకళ్ళు ఆర్డర్ అయితే ఇచ్చారు. సో, నేను అదే కాంబినేషన్‌లో అయితే చేస్తున్నాను. సో, మనకి ఇవి అయితే కనుక మనకి నేను ఏ విధంగా చేస్తున్నాను అనేది మీరు వీడియోలో చూస్తే అర్థమవుతుందండి. నేను ఇప్పటి నుంచి అయితే రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అంటే మట్టి గాజులు కూడా నేను సేల్ చేస్తున్నానండి. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్‌కి డీఎం చేయండి. నేను స్క్రీన్ మీద షేర్ చేస్తాను. సో, ఈ బ్యాంగిల్స్ అంటే నేను మేకింగ్ చేసిన బ్యాంగిల్స్ అండ్ రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ ఈ విధంగా అయితే నేను పేరప్ చేశానండి. సో, ఏ విధంగా ఉంది అనేది ఈ బ్యాంగిల్ సెట్ అనేది నాకు మెసేజ్ అయితే కామెంట్ అయితే చెప్పగలరు. సో, ఇటువంటి బ్యూటిఫుల్ బ్యాంగిల్ సెట్స్ మీకు కూడా కావాలనుకుంటే వెంటనే నా వాట్సాప్ నెంబర్‌కి డీఎం చేయండి. అండ్ మన దగ్గర చాలా క్వాలిటీ అండ్ మెయింటైన్ చేస్తామండి. అండ్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. చాలా తక్కువ ప్రైస్‌కి మీరెక్కడ చూసుకున్నా మన దగ్గర ఎక్కడ ఎంతమంది దగ్గర చూసుకున్నా కానీ మన దగ్గర చాలా తక్కువ ప్రైస్ అయితే ఉంటుందండి. సో, మీరు ఒకసారి చెక్ చేసుకొని మీరు ఆర్డర్ అయితే చేసుకోవచ్చండి. తక్కువకి ఇస్తున్నామని క్వాలిటీ ఉండదని కాదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.